హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అసలు వాళ్ళు మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు రెజొనేట్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో దట్ ఎవరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రజెంట్ అసలు వాళ్ళ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి, రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, ఛార్జబుల్. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, అండ్ మీకు మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా కావాలి అనుకున్నా సరే మీరు స్క్రీన్ పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేయవచ్చా లేదా, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏమన్నా ఈ పర్సన్కి ఉంటే అది ఎప్పుడు పోతుంది అని, కానీ ఈ పర్సన్ నా గురించి నిజంగా ఇలాగే ఆలోచిస్తున్నారా, అండ్ వాళ్ళ కోసం నేను వెయిట్ చేయొచ్చా, మూవ్ ఆన్ అవ్వచ్చా. సో మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, ఇంకా మీరు దేని గురించి తెలుసుకోవాలి అనుకున్నా సరే, సో మీకు టోటల్గా దేని గురించి రీడింగ్ కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి ఎవరు, డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. డీటెయిల్స్ అనేది నేను చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీడింగ్స్ తీసుకోవచ్చు. ఇది ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్. మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే సెపరేషన్లో ఉన్నవాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లవర్స్ కానీ, అండ్ బెస్టీస్ ఉంటారు కదా. సో వాళ్ళ బెస్టీస్ ఆర్ క్రష్ కానీ, బెస్టీస్ కానీ, సో మీరు ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ చూడొచ్చండి. ఎవరి గురించి బ్రేకప్ అయిపోయిన వాళ్ళైనా సరే, సో ఎవరి గురించి అనుకొని రీడింగ్ చూస్తున్నా సరే ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. అండ్ మేల్, ఫీమేల్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాసుల వాళ్ళు కూడా చూడవచ్చు అండి. సో 8 of Pentacles, 3 of Pentacles, 3 of Cups, Page of Cups, Page of Swords, the Fool, the Sun, 3 of Swords, 10 of Swords, Knight of Cups, 6 of Cups, 3 of Pentacles, 5 of Cups, 2 of Pentacles,
ద డెవిల్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 2 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని ఇప్పుడు మీకు ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళ ఫీలింగ్ వచ్చేసి అదనమాట. అండ్ మీరంటే ఇప్పుడు చాలా ప్రేమ ఉంది, చాలా పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు వీళ్ళు. లైక్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అంటే మీ మీ దగ్గర నుంచి వాళ్ళ అదే ప్రేమ పొందాలి, వాళ్ళు కూడా అంతే లవ్ మీకు ఇవ్వాలి. మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, తనకు సంబంధించిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని కానీ, మీకు సంబంధించిన విషయాలన్నీ తను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. లైక్ మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ తను కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం తనకిష్టం లేదు. తన లైఫ్లో వచ్చిన అదృష్ట దేవత ఏదైనా అనుకోండి, తన లైఫ్లో ఉన్న అదృష్టం మీరు. సో కాబట్టి మిమ్మల్ని వదులుకోవాలి, తన లైఫ్లోకి దేవుడు పంపించిన అదృష్టం మీరు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీకు తను అంతే ప్రేమని ఇవ్వాలి, తను మీకు టైం ఇవ్వాలి, ఎమోషనల్గా అవైలబుల్గా ఉండాలి, మీ కష్ట సుఖాల్లో తోడు ఉండాలి, మీ లైఫ్లో జరిగే ప్రతి విషయము తెలుసుకోవాలి, మీకు తోడుగా ఉండాలి, అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండాలి అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎంప్రెస్ అంటే మీరు దేనికి తక్కువ లేదు, దేనికి తక్కువ కాదు. ఓకే, అన్ని విధాలుగా మీరు ఉన్నవాళ్ళు. ఒకవేళ మీరు మనీ పరంగా లేకపోయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే యూఆర్ ఆల్ ఇన్ వన్ అనుకుంటున్నారు. అర్థమవుతుందా? సో కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఏంటంటే నాకు తెలిసి మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మ్యారీడ్ పర్సన్ అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ ఎవరో. సో కొంతమందికి మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, కొంతమందికి అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ అయితే మీతో కొంచెం తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేది మీతో షేర్ చేసుకోవట్లేదు. తన మనసులో ఉన్న బాధ, తన మనసులో ఉన్న ప్రేమ ఏంటనేది బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. కాబట్టి తను నన్ను అసలు కావాలి అనుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ మీ ఫీలింగ్. బట్ డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో అయితే హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీరు కావాలి, మీతో ఉండాలి, మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అనేది వీళ్ళు కోరుకుంటున్నారు. మేబీ పాస్ట్లో ఏమైంది అంటే ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా అవైలబుల్గా లేకుండా థర్డ్ పర్సన్తో ఉంటూ మీరు ఏమైంది, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని మీరు అడిగినా సరే వర్క్లో బిజీగా ఉన్నానని కానీ, మనీ సంపాదించడం మీద ఎక్కువ కష్టపెడుతున్నానని కానీ, లేకపోతే ఆ కోర్సు నేర్చుకుంటున్నాను, ఇక్కడ అది నేర్చుకుంటున్నాను, జాబ్ చేస్తున్నాను, వర్క్లో బిజీగా ఉన్నాను, ఇలా చెబుతూ మీ నుంచి దూరంగా ఉంటూ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్కి దగ్గర అయ్యారు, వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీకి దగ్గర అయ్యారు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళు ఇంకొక పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చారు అని చెప్పకుండా మిమ్మల్ని చిన్నగా ఏంటంటే దూరం పెట్టడము, అడిగితే బిజీగా ఉన్నాను, వర్క్లో బిజీగా ఉన్నాను, ఎప్పుడు నీకే అవైలబుల్గా ఉండాలా, నాకు ఇంకా నా లైఫ్ లేదా, నా వాళ్ళంటూ ఇంకెవరు ఉండరా, టోటల్గా నేను నీకే సరెండర్ అయిపోవాలా, నాకు ఇంకా పని పాట ఏం లేదా, ఇట్లా మాట్లాడేవాళ్ళు అనమాట మీ దగ్గర. ఇట్లా మాట్లాడి మీ దగ్గర ఓకే నిజమేనేమో, తను నిజంగా వర్క్లో బిజీగా ఉంటున్నారేమో, నేనెందుకు డిస్టర్బ్ చేయడము, సరే కానీ అని మీరు కూడా టైం ఇచ్చేవాళ్ళు అనమాట. వర్క్ అంటున్నారు కదా అని చెప్పి మీరు కూడా ఓకేలే సరేలే అన్నట్టు మేబీ వర్క్లో నిజంగానే బిజీగా ఉన్నారేమో,
లైఫ్ బాగుండాలి కదా, తను కూడా మనీ ఉంటేనే కదా, వర్క్ చేస్తేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేదని, స్టడీస్లో బిజీగా ఉన్నానని కానీ, ఆఫీస్లో జాబ్లో బిజీగా ఉన్నానని కానీ ఇలా చెప్తూ మీ దగ్గర వస్తూ ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్స్తో హ్యాపీగా ఉండేవాళ్ళు, వాళ్ళతో మాత్రం మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. మీ దగ్గరకు వచ్చేసరికి టైం ఇచ్చేవాళ్ళు కాదు, మీతో ఎమోషనల్గా ఉండేవాళ్ళు కాదు. మీరేంటంటే ఆ పర్సన్ టైం కోసం, ఆ పర్సన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారా అని చెప్పేసి మీరు తన కోసం వెయిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు మీరు తనని అర్థం చేసుకుంటూనే ఉండేవాళ్ళు, తను మిమ్మల్ని అర్థం చేసుకున్నది లేదు. మీరు మాత్రం ఆ పర్సన్కి ఇప్పుడు కాకపోతే ఇంకొకసారిలే అని. అండ్ ఏంటంటే మీరు తనకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఆ పర్సన్కి మీరేంటంటే పోనీలే ఎక్కడికి వెళ్తారు, నా పర్సనే కదా అంటే మీరు బ్లైండ్గా ఈ పర్సన్ని ట్రస్ట్ చేస్తూ వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ మీకు తెలిసింది ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అనే డౌట్ మీకు మధ్యలో ఎప్పుడో అప్పుడు వస్తూ ఉండేదన్నమాట. ఏంటి ఈ పర్సన్ ఇంత బిజీగా ఉన్నానంటున్నారు, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు, నాతో మాటలు కూడా ఆడట్లేదు, కాల్ చేస్తా అంటున్నారు కాల్ చేయట్లేదు, మెసేజ్ చేస్తా అంటున్నారు, నైట్ మెసేజ్ చేస్తాను కాల్ చేస్తా అంటున్నారు, అసలు రిప్లైయే ఇవ్వట్లేదు, ఏమైంది ఈ పర్సన్ అని. సో మీరేంటంటే తనని స్పై చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకు ఈ పర్సన్ ఒక గంట మీరు కూడా కనిపెట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఏంటి నేను ఇంత తన కోసం ఎదురు చూస్తున్నాను, తన కాల్ కోసం ఎదురు చూస్తున్నాను, తనతో టైం మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాను, తనతో టైం స్పెండ్ చేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను, కానీ ఆ పర్సన్కి అసలు తనకి నేనంటే ఇష్టం ఉందా, నాతో మాట్లాడాలని ఉందా, ఎందుకు ప్రతిసారి ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తూ వస్తున్నారు, నాతో అసలు మాట్లాడట్లేదు ఎందుకని, ఏం జరుగుతోంది వీళ్ళ లైఫ్లో, నిజంగా వర్క్ బిజీలో ఉన్నారా లేకపోతే ఇంకెవరితో అయినా కనెక్ట్ అయ్యి నన్ను దూరం పెట్టారా అని చెప్పి మీరు ఆమెని స్పై చేయడం అనేది మీరు స్టార్ట్ చేశారు. ఈ స్పై చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ పర్సన్ గురించి మీకు నిజం తెలిసిందనమాట. లైక్ ఈ పర్సన్ ఇంకొకరితో కూడా రిలేషన్లో ఉన్నారు, వాళ్ళతో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ నన్ను మాత్రం ఇలా చీటింగ్ చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం టైం లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటూ వస్తూ యువతల వీళ్ళకి మాత్రం టైం అంతా ఇచ్చుకుంటూ వస్తున్నారు. నా దగ్గరకు వచ్చేసరికేమో జాబ్ అని లేకపోతే బిజీ అని మనీ సంపాదించాలని కానీ ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికేమో హ్యాపీగా కలిసి తిరుగుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉంటున్నారు, నన్ను ఇక్కడ మోసం చేస్తున్నారు, నేను మోసపోయాను అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మీ నుంచి బిజీగా ఉన్నాను, మీ నుంచి అది ఉన్నాను ఇది ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని చీటింగ్ చేసి, మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసి, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి అంటే లైక్ నమ్మించి అంటే నేను బిజీగా ఉన్నాను నాకు నువ్వు వద్దు అని చెప్పకుండా ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని దారుణంగా హర్ట్ చేసి బాగా మోసం చేసి ఇంకొకరితో రిలేషన్లో ఉంటూ ఈ పర్సన్ ఏంటంటే తన హ్యాపీనెస్ చూసుకున్నారు, తన ఇది చూసుకున్నారు, మీరెంత బాధపడతారు, మీరు తనతో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మీరు ఎంత సఫర్ అవుతారు, మీ బాధ ఇవన్నీ ఏమీ ఇక్కడ ఈ పర్సన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా వీళ్ళని హర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఏ పర్సన్తో మీతో ఉంటూ థర్డ్ పర్సన్ని ఎలా మెయింటైన్ చేశారో ఇక్కడ మీ పర్సన్, ఇప్పుడు అదే థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్తో గొడవలు పెట్టడము, ఈ పర్సన్ని హర్ట్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. సో థర్డ్ పర్సన్ని కూడా వీళ్ళని మోసం చేశారు. ఎవరైతే నమ్ముకున్నారో ఆ పర్సన్ వల్ల వీళ్ళు దారుణంగా మోసపోయారు. అరే నేను ఈ పర్సన్తో నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఈ థర్డ్ పర్సన్తో నేను సంతోషంగా ఉంటాను,
వీళ్ళు నా లైఫ్లోకి వచ్చిన అదృష్టము అది ఇది అనుకొని వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్తో రిలేషన్ అనేది హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు. సో అదంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా హర్టింగ్స్ అనేది ఎదురవుతున్నాయి. అక్కడ వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా హర్ట్ అవుతున్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వల్ల, వీళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వల్ల హర్ట్ అవ్వడంతో, మోసపోవడంతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చెయ్యాలి, మీకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్. ఓకేనా? ఈ పర్సన్కి ఈ లవ్ ప్రపోజ్ చెయ్యాలని ఉంది మీకు. ఎందుకంటే పాస్ట్లో మీరు తనకి ఎమోషనల్గా అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటి, ఈ పర్సన్ మీకోసం రావాలి. ఈ పర్సన్ ఇదంతా చూసిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత రియలైజేషన్ అనేది వచ్చింది వీళ్ళలో. సో డెఫినెట్లీ మీకు లవ్ ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవడానికి పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇంకొక పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. కొంతమందికి ఏంటంటే పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఇంకొంతమందికి ఏంటంటే న్యూ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలని, మీతో మాట్లాడాలని. లైక్ వీళ్ళు ఏంటంటే మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఆఫీస్లో బాస్ లేకపోతే ఎంప్లాయ్ కానీ, సేమ్ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర జాబ్ చేసేవాళ్ళు కానీ, సో ఇంటి ఎదురుకుండా వాళ్ళు కానీ, ఇలాగన్నమాట. సో ఈ పర్సన్ మీకు వెల్ నోన్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పుడు కాలేజ్లో చదువుకున్న వాళ్ళు కానీ, స్కూల్లో చదువుకున్న వాళ్ళు కానీ. సో ఇలా ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య బాండింగ్. ఆ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. థర్డ్ పర్సన్ వల్ల, థర్డ్ పార్టీ వల్ల కంప్లీట్గా నష్టపోయి చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా బాధపడ్డారు. సో తన చేతులారా మిమ్మల్ని, మీ ప్రేమని కోల్పోయానని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. సో థర్డ్ పర్సన్ ఏమంటూ తన లైఫ్లోకి వచ్చారో కానీ, సో దానివల్ల వీళ్ళు సంతోషానికి దూరం అయిపోయారు. తన లైఫ్లో టోటల్గా సంతోషం అనేది లేకుండా పోయింది అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ లవ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. అంటే ఇప్పుడు వాళ్ళు అంతా మిస్టేక్స్ చేశారు కదా, సో మీరు తన లవ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది జగులు అవుతున్నారు. వెళ్ళాలా వద్దా, చెప్పాలా వద్దా, ఇదంతా జరిగిందంతా తనకి చెప్పాలా వద్దా అనే విషయానికి వీళ్ళు జగులు అవుతున్నారు. అండ్ డెవిల్ ఎనర్జీ ఉంది. అంటే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, మీతో మాట్లాడాలని కానీ, మీతో టైం స్పెండ్ చేయాలని కానీ. టోటల్లీ ఏంటంటే మీ గురించి వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసి, ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టి మీ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీరేంటంటే మీరు మీ లైఫ్లో ఎమోషనల్గా లేకుండా, ఇప్పుడు ఇదివరకు చూడండి, మీరేంటంటే ఇదివరకు తన కోసం ఎమోషనల్గా ఉండేవాళ్ళు, తన కోసం ఎక్కువ బాధపడేవాళ్ళు, ఎక్కువ కేర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మీరు ప్రాక్టికల్గా అయిపోయారు. వస్తే రాని, పోతే పోని, ఇంకా తన ఇష్టం, నేను చేసేది ఏం లేదు, ఇంకా నేను పడ్డాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను టోటల్గా ఏంటంటే అయిపోయింది, నా ఓపిక అయిపోయింది. వస్తే వస్తారు, లేకపోతే లేదు, నా పని నేను చేసుకుంటాను,
ఎవరి కోసం నేను ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వచ్చేవాళ్ళు కావాలనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం. వచ్చినప్పటికి వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నాకు అనవసరం అనుకుంటున్నారు ఇక్కడ మీరు. సో మీరు ప్రాక్టికల్గా మీరు కొంచెం ప్రాక్టికల్గా ఎమోషనల్గా లేకుండా వాళ్ళ కోసం ఏడవడం కానీ, వాళ్ళ కోసం బాధపడడం కానీ, వాళ్ళ కోసం హర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెయ్యట్లేదు. సో మీలో ఏంటంటే ఒక గుండె రాయి అయిపోయింది అంటారు చూసారా, అలా మీ మనసు కొంచెం గట్టిగా అయిపోయింది. లైక్ రాని వస్తే వస్తారు, పోయేవాళ్ళు పోతారు. వస్తే నాకు సంతోషమే, రాకపోతే నేను ఏమి ఏడవను. ఎవరి కోసం ఏమి ఏడవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లేనప్పుడు నేను వాళ్ళకి కావాలి అని వాళ్ళకి లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను. నేను ఇంకా బ్రతిమలాడలేను. నాకంతా అయిపోయింది. వస్తారా వస్తారు, లేకపోతే లేదు అనే స్టేజ్కి మీరు వచ్చేసారు చూసారా. సో అందువల్ల ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలి అనుకుంటున్నారు. అండ్ మీ గురించి చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి స్పై చేయడం అనేది స్టార్ట్ చేశారు. లైక్ మీరు ఇంకెవరితో అయినా రిలేషన్షిప్లోకి వెళ్ళారా, మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, అసలు మీ కరెంట్ స్టేట్ ఏంటి, మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంత అంటే తను లేకుండా మీరు ఉండలేను అన్నంత ఎమోషనల్గా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు ఏంటి, మీతో మాట్లాడడానికి వేరే వేరే విధాలుగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. లైక్ అదర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కానీ, వేరే వాట్సాప్ స్టేటస్లు కానీ, మీరు డీపీ చేంజ్ చేస్తే చూడటం కానీ. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ చేయాలి, మీతో మళ్ళీ రిలేషన్షిప్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీతో ఉండే హ్యాపీనెస్ ఇంకెవరితోనూ ఉండదు అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా ఇంత మంచి మనిషినా నేను మోసం చేసింది అనే ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకు వచ్చిందనమాట. ఇంత మంచి వలన నేను ఇప్పుడు ఇంత బాధ పెట్టింది, ఇంత హర్ట్ చేసింది. సో డెఫినెట్గా వాళ్ళకి సారీ చెప్పాలి నేను. మళ్ళీ మేము ప్యాచప్ అవ్వాలి, మళ్ళీ మేము రీయూనియన్ అవ్వాలి. తను నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోవాలి అనుకోవట్లేదు. సో ఎలాగైనా సరే ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఒకవేళ ఇది మ్యారిటల్ రిలేషన్షిప్ అయి ఉంటే గనక ఎవరినైనా రిలేటివ్స్ని పంపించి మీ దగ్గరికి ఈ పర్సన్ ఏంటంటే మీతో ప్యాచప్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. ఎందుకంటే మీరు లేకుండా ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు, ఏడుస్తున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలని కానీ, ఎప్పుడెప్పుడు కలవాలని కానీ ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఈరోజు ఏంజల్ గైడెన్స్ ఇక్కడే చూద్దాము. నేను స్పెషల్గా వీడియో అయితే చేయట్లేదు, సో సండే కదా. సో ఏంజల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ వ్యక్తి విషయంలో? Reconsider. Choose a new direction. No. మీ మనసుకి ఈ పర్సన్ని నమ్మొద్దు, అసలు నమ్మొద్దు. ఈ పర్సన్ ఇంతే మళ్ళీ నన్ను హర్ట్ చేస్తారు, లేకపోతే నన్ను మీకు కన్సిడర్ వాళ్ళు చెప్పింది జెన్యూన్ అనిపిస్తే ఓకే యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది వాళ్ళలో మార్పు అనేది నిజంగా వచ్చింది అని మీకు అనిపించకపోతే డెఫినెట్గా నో చెప్పేసేయండి. ఓకే, ఏది కూడా ఏ ఫోర్స్ వల్ల కానీ మీరు మళ్ళీ కష్టాలని కొని మాత్రం తెచ్చుకోవద్దు. మీకు ఆ పర్సన్లో మార్పు అనేది జెన్యూన్గా కనిపిస్తే ఓకే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. లేదు ఆ పర్సన్ జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంతే బిహేవ్ చేస్తారేమో అని మీకు కనిపిస్తే స్ట్రిక్ట్గా చెప్పండి, వద్దు నాకు ఇంకా, నేను ఇంకా ఈ పెయిన్ తీసుకోలేను, ఈ పెయిన్ భరించలేను, నా వల్ల కాదు, నాకు వద్దు, అయిపోయిందో అయిపోయింది, ఇంకా వదిలేసేయండి,
నేను ఇంక భరించలేను అని చెప్పేసేయండి. లెట్ గో చేసేయండి. ఏంజల్స్ కూడా ఇదే చెప్తున్నారు, లెట్ గో చేసేయండి. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.